శోభిత బలవన్మరణం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం పూర్తి చేసిన వైద్యులు శోభిత బలవన్మరణం చేసుకుందంటూ నిర్ధారించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని శోభిత కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఇక శోభిత డెడ్ బాడీని కర్ణాటకకు తరలిస్తున్నారు. అలాగే మరోవైపు కన్నడ సీరియల్ నటి శోభిత బలవన్మరణం కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. శోభిత నివాసంలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలి అంటే యూ కెన్ డూ ఇట్ అంటూ సూసైడ్ నోట్ లో రాసి ఉన్నట్లుగా సమాచారం. అయితే ఎవరిని ఉద్దేశించి శోభిత సూసైడ్ నోట్ రాసింది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే డిప్రెషన్ లో బలవన్మరణం చేసుకుందా లేదా ఇతర కారణాలతో చనిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుధీర్ రెడ్డితో వివాహం తర్వాత శోభిత సీరియల్స్ లో నటించడం మానేసినట్లుగా తెలుస్తుంది. అటు బలవన్మరణానికి ముందు శోభిత ఎవరెవరితో మాట్లాడింది అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు.